పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. ఎందుకు దుఃఖపరచకూడదంటే నిన్ను విమోచించేది ఆయనే, నిన్ను మధ్యాకాశానికి తీసుకెళ్లేది ఆయనే. ఆయన నిన్ను విమోచించేవాడు గనక నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మే సంఘం ఎత్తబడినప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళేది. ఆయన్ని దుఃఖపరిస్తే ఎలా ఎత్తబడగలవు? చాలా మంది పరిశుద్ధాత్మ గురించి తెలియని వాళ్ళు తెలియనట్టు ఉండకుండా వాళ్ళకి తెలియంది గాక వారు దేవునికి విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి, లేదా తెలియని వాళ్ళు మౌనంగా ఉండాలి. కానీ తెలియనటువంటి వాళ్ళు దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుందంటే ఈ యుగమందైనను రాబో యుగమందైనను వారికి క్షమాపణ అనేది లేదు. పరిశుద్ధాత్మ గురించి చెడుగా మాట్లాడితే, దేవుని ఆత్మకు విరోధంగా నోరు తెరిస్తే నీకు క్షమాపణ ఉండంది గాక దేవుడు నీకు విరోధి అయిపోతాడు.